అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఆయన మీరిచ్చిందేమన్నా చిన్న టాస్కా? భరత్ బాబుని చంద్రికని దూరం చేయాలి. అదసలు జరిగే పనేనా? గతం గుర్తు లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య కనిపించని ఒక బంధం పెనవేసుకుపోయి ఉంది. దాన్ని విడదీయాలంటే చాలా కష్టం మేడం. అలా చెప్పమ్మా, కనీసం అప్పుడైనా దానికి బుద్ధొస్తుందేమో. ఇంకా నీ ఆలోచన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు కదా రుద్రాణి. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళిద్దరినీ ఎలా విడదీయాలని ఆలోచిస్తూ ఉన్నావు? ఎలా మార్పొస్తుందత్తయ్యా? ఎంతైనా ప్రేమించాను కదా. ప్రాణం పోయినా సరే ప్రేమించిన వాళ్ళని వదిలేయడం జరిగే పనేనా? అయినా మీకేం తెలుసులే అత్తయ్యా. ఏ, నన్నత్తయ్య అని పిలవద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఈ ప్రపంచంలో అత్తయ్య అని పిలిచే అర్హత ఒక్క చంద్రికకు తప్ప మరెవ్వరికీ లేదు. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని పిలుస్తానత్తయ్యా? నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, నేనేమనను. ఎందుకంటే నా మీద చేయి చేసుకునే హక్కు మీకొక్కదానికే ఉంది. ఎందుకంటే మీరు నా భర్తని కన్న తల్లి. అందుకే మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే. మీకు కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు కనుక భరత్ని నా సొంతం చేసుకునే ఐడియా ఇచ్చారనుకోండి, మీకు ఒకేసారి 2 ట్విన్స్ ని కనిస్తాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంతమంది చీదరించుకున్నా నీ ఆలోచన ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. కనీసం నీ ప్రాణం పోయే లోపలైనా నువ్వు మారతావా లేక ఇలాగే చచ్చిపోతావా? తెలీదత్తయ్యా. నిజంగా నేను చావాల్సొస్తే భరత్ని తలుచుకుంటూ చచ్చిపోతానే తప్ప భరత్ని మర్చిపోయి మాత్రం నా ప్రాణం వదలను. ఆఖరి శ్వాసలో కూడా నేను భరత్ని కలవరిస్తూనే చచ్చిపోతాను. అది నా ప్రేమ. అమ్మా చంద్రిక, రండి కూర్చోండి ఆంటీ. చెప్పండి ఆంటీ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి ఆంటీ. ఏమైంది ఆంటీ? ఎందుకంతలా ఆలోచిస్తున్నారు? చెప్పండి. అమ్మా, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం తల్లి. అదేంటి ఆంటీ అలా అంటారు? ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎలాగా? మనం వచ్చిన పని నెరవేరనే లేదు. రుద్రాణిలో మార్పు తీసుకొచ్చి మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నారు కదా. అది జరగకుండానే మీరు వెళ్ళిపోతానంటే ఎలా? అది ఎప్పటికీ జరగదమ్మా. అందుకే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటున్నాను. ఎందుకలా అనుకుంటున్నారు? మేమొచ్చి ఇన్ని రోజులయ్యింది. ఇప్పటి వరకు రుద్రాణిలో ఏ మార్పు కనిపించడం లేదు. ఇన్ని రోజుల తర్వాత విక్రమ్ తన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పటికీ తనంటే పడి చచ్చిపోతున్నాడు. కనీసం వాడి గురించి ఒక్క నిమిషం కూడా తను ఆలోచించింది లేదు. ఆ రుద్రాణి మనసు నిండా నీ భర్తే ఉన్నాడు. అలాంటప్పుడు నా కొడుక్కి ఎలా న్యాయం జరుగుతుందమ్మా? అందుకే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. కనీసం రుద్రాణి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతే ఏదో ఒకరోజు నా కొడుకులో చిన్న మార్పుని చూస్తానేమో. ఇక్కడే ఉంటే వాడు పిచ్చోడైపోయేలా ఉన్నాడమ్మా. నా కొడుకు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను తల్లి. మేము వెళ్ళిపోతామమ్మా. లేదాంటీ, నేను మాటిస్తున్నాను కదా. ఎలాగైనా సరే రుద్రాణిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది. ఇంతకాలం నేను ఆ ఆశతోనే ఉన్నానమ్మా. కానీ ఆ ఆశ నెరవేరుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు. నా మీద కూడా నమ్మకం లేదా ఆంటీ? ఎలా ఉంటావమ్మా?
నీ జీవితమే ఎటుపోతుందో నీకే తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఆ రుద్రాణి వేస్తున్న ఎత్తుగడలకి నీ జీవితం తలకిందులైపోతుంది. నీ కళ్ల ముందే నీ భర్త నీకు దూరమైపోయి ఆ రుద్రానికి దగ్గరవుతున్నాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా తను నీ భర్త భరత్ అని నిరూపించలేకపోతున్నావు. నీ సమస్యలే నువ్వు తీర్చుకోలేక నానా కష్టాలు పడుతుంటే ఇక మావాడి సమస్యని ఎలా తీరుస్తానంటావు? నా సమస్యకైనా విక్రమ్ సమస్యకైనా పరిష్కారం ఒక్కటే ఆంటీ, ఆ రుద్రాణిలో మార్పు రావటం. రుద్రాణి భరత్ గారిని మర్చిపోవాలి, విక్రమ్ ప్రేమని అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఆలోచిస్తున్నాను ఆంటీ. కొంచెం టైం పడుతుంది, నన్ను నమ్మండి. కాని ఈలోగా నా కొడుకు పిచ్చోడైపోయేలా ఉన్నాడమ్మా. వాడు ఎంతలా మారిపోతున్నాడు అంటే రుద్రాణి వాడికి దూరం అయిపోతుందన్న బాధ వాడికి లేదు. రుద్రాణి సంతోషం కోసం వాడు ఏవైనా చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. అదేమంటే దాన్ని ప్రేమ అంటున్నాడు. తను ప్రేమించిన మనిషి సంతోషంగా ఉంటే అంతకంటే నాకు ఏం అవసరం లేదు అంటున్నాడు. రుద్రానికి భరత్ని పెళ్లి చేసుకుంటేనే సంతోషం ఉంటుంది. నిజంగా వాడు రుద్రానికి న్యాయం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే అది ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. నీ మంచి కోరి చెప్తున్నానమ్మా. మేమిక్కడుండడం మంచిది కాదు. నా కొడుకుని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతాను. చూడండి ఆంటీ, రుద్రాణి ఎలాంటి మనిషో మీకు తెలియంది కాదు. తనలో ఒక్క రోజులో మార్పు రావటం అనేది జరిగే పని కాదు. ఇంతకాలం తను ఏం చేసినా తనకి ఎదురు లేకుండా పోయింది. విక్రమ్ మళ్ళీ రావటం వల్లే తనలో ఒక చిన్న భయం మొదలైంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే తన నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో, తన జీవితానికి ఎవరు అవసరమవుతారో రుద్రాణి తెలుసుకుంటుంది. తనలో మార్పు వచ్చే టైంకి విక్రమ్ కళ్ళెదురుగా లేకుండా పోతే నిజంగానే రుద్రాణి పిచ్చిదైపోతుంది. తను ఆవేశంలో ఏం చేసుకుంటుందో, ఎవరి జీవితం నాశనం చేస్తుందో కూడా తెలీదు. ఇన్ని రోజులు కష్టపడ్డారా ఆంటీ, ఇంకొద్ది రోజులు నా కోసం ఓపిక పట్టండి. రుద్రాణిని మార్చి ఎలాగైనా సరే విక్రమ్కి రుద్రాణికి పెళ్లి చేసే బాధ్యత నాది. దయచేసి ఇంకొక అవకాశం ఇవ్వండి ఆంటీ, ప్లీజ్. చూడమ్మా, నీ మీద నమ్మకంతోటి మేమిక్కడికొచ్చాం. ఏదో ఒక రకంగా వాడిలో చిన్న మార్పు వస్తుందేమో. కనీసం రుద్రాణి మనసులో వాడు లేడు అని తెలిసిన తర్వాతైనా వాడిలో మార్పొచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడేమో అని చూశాను. కాని ఇక్కడికొచ్చిన తర్వాత వాడి ఆలోచన ధోరణి మారిపోయింది. ఎలాగైనా సరే రుద్రానికి న్యాయం చేయాలి అనుకుంటున్నాడే తప్ప తను అన్యాయం అయిపోతున్నాడన్న విషయం ఆలోచించడం లేదు. అదేమంటే ప్రేమించిన మనిషి సుఖం కోరుకోవడమే నిజమైన ప్రేమ అంటున్నాడు. దాన్ని ప్రేమ అనాలో పిచ్చి అనాలో నాకర్థం కావడం లేదమ్మా. చూడమ్మా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. దయచేసి ఆ రుద్రాణి వల్ల నా కొడుకు జీవితం నాశనం అవ్వకుండా చూడు. వాడి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆలోచించు. రుద్రాణి, ఏంటిది? నీకోసమే, తీసుకో. నాకు అవసరం లేదు. అలా అనకు రుద్రాణి, నీకిష్టమని డైమండ్ రింగ్ తీసుకొచ్చాను.
డైమండ్ రింగ్ నాకు ఇష్టమని నీకు చెప్పానా? నీకు డైమండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు రుద్రాణి. నీకు గుర్తుందా, మన ఫస్ట్ పరిచయం అప్పుడు కూడా నీకు డైమండ్ రింగ్ ఒకటి ప్రజెంట్ చేశాను. దాన్నెప్పుడో అవతల పారేశాను. నా ఆలోచనలు, నా ఇష్టాలు ఎప్పుడో మారిపోయాయి విక్రమ్. అనవసరంగా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎంతకాలం నా కోసం ఎదురు చూసినా సరే నేను నీకు దక్కను విక్రమ్. అనవసరంగా నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు. వెళ్ళు. ఆ చంద్రిక మాటలు నమ్మావంటే నీ భవిష్యత్తు నాశనమైపోతుంది. నా మాట విని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో విక్రమ్. నేను భరత్ని తప్ప నిన్ను పొరపాటును కూడా పెళ్లి చేసుకోను. అసలు నువ్వు నా మనసులోనే లేవు. ఈ విషయం నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్లీజ్ అర్థం చేసుకో విక్రమ్. సరే రుద్రాణి, నువ్వు అన్నట్టుగానే నేను నీకు దూరంగానే వెళ్ళిపోతాను. నీకు నా మీద మనసు లేదన్న విషయం నాకు తెలుసు. ఎప్పటికీ నువ్వు నా సొంతమవుతావన్న నమ్మకం కూడా నాకు లేదు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? అనవసరంగా నాకు భరత్కి మధ్య నువ్వు అడ్డుగా మారుతున్నావు. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను రుద్రాణి, కానీ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట. ఏంటది? నువ్వు మారాలి. వాట్? మారాలా? ఎలా మారాలి? నేను ఎలాగైతే నీ మీదున్న ప్రేమని ఎలా చంపేసుకుంటున్నానో అలాగే నువ్వు కూడా భరత్ మీదున్న ప్రేమని చంపేసుకుని నువ్వు మారాలి. వాట్ డూ యూ మీన్? నాది ఎలాగైతే వన్ సైడ్ లవ్వో నీది కూడా భరత్ మీద వన్ సైడ్ లవ్వే. నువ్వు ఎలాగైతే నన్ను దూరం పెడుతున్నావో భరత్ కూడా నిన్ను అలాగే దూరం పెడుతూ ఉన్నాడు. అతని కోసం నువ్వు చేయకూడని తప్పులన్నీ చేశావు, మహాపాపాలే చేశావు. అన్యాయంగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నావు. జస్ట్ షట్ అప్. ఏంటి ఆ చంద్రిక రెచ్చగొట్టి నిన్ను నా మీదకి పంపించిందా? ఇవన్నీ చెప్పి నన్ను తప్పు పట్టడానికి వచ్చావా? లేదు రుద్రాణి, నన్నెవరూ పంపించలేదు. కేవలం నేను నీకోసమే వచ్చాను. నీ మీదున్న ప్రేమతో వచ్చాను. నువ్వు నిజంగా పెళ్లి కాని మగాన్ని గనక కోరుకునుంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరికీ పెళ్లి చేసి వెళ్ళిపోయేవాణ్ణి. కాని నువ్వు ఎంచుకున్న విధానం తప్పు. నువ్వు ఎంచుకున్న పర్సన్ తప్పు. అతనికి పెళ్ళయి ఒక బిడ్డుంది, తనకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావు చూడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకప్పుడు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండేదానివి. బాగా చదువుకున్నావు, కష్టపడి పోలీస్ జాబ్ సంపాదించావు. ఆ జాబ్ని వదిలేశావు. 10 మంది నిన్ను చూసి ఆడపిల్లంటే రుద్రాణిలా పెరగాలి అని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ నిన్ను చూసి ఆడపిల్లంటే రుద్రాణిలా ఉండకూడదు అని అందరూ నిన్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అందరికీ నువ్వంటే అసహ్యం పెరిగిపోయింది. ఎందుకు రుద్రాణి ఇలా? దీనివల్ల నువ్వు సాధించిందేంటి? భరత్ అంటే నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కానీ నీది ప్రేమ కాదు, పిచ్చి. ఒక రకమైన శాడిజం. అవును, నాది పిచ్చే. నేను శాడిస్ట్నే. ఒక మనిషిని ఇష్టపడి ఆ మనిషి కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూడడం పిచ్చైతే నాది పిచ్చే. నువ్వు అంతేగా. నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నన్ను మర్చిపోలేక పిచ్చోళ్లాగా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నేను ఎక్కడున్నానో తెలుసుకొని నా వెనకాలే వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు చేసింది నీకు న్యాయం అనిపించినప్పుడు నేను భరత్ని ప్రేమించి భరత్ వెనకాలే తిరగడం న్యాయమే కదా? చూడు విక్రమ్, నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా ప్రేమలో కూడా అంత నిజాయితీ ఉంది. ప్రేమ అనేది ఎదుటి వాళ్ల పరిస్థితిని బట్టో, వాళ్ల ఎకనామికల్ స్టేటస్, వాళ్ల మ్యారిటల్ స్టేటస్ని బట్టి ఉండదు. ఒక మనిషిని చూడగానే మన మనసులో కలిగే ఫీలింగ్ని ప్రేమ అంటారు. ఓకే, నీది ప్రేమే,
కానీ ఆ ప్రేమ భరత్కి కూడా ఉండాలి కదా. తనకి లేదే. తను చంద్రికని ప్రేమిస్తున్నాడు, చంద్రిక భరత్ని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక జీవితం ఉంది. అలాంటి జీవితమే నాకు కావాలి. అది జరగని పని రుద్రాణి. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే భరత్ నీకు దక్కడు. నేను నీకు అదే చెప్తున్నాను విక్రమ్. నువ్వు ఎన్ని కష్టాలు పడినా, ఎంత ఎదురు చూసినా సరే నేను మాత్రం నీకు దక్కను. నాకు నీతులు చెప్పడం మానేసి నీ జీవితం నువ్వు చూసుకో. అంతగా అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటానే తప్ప నీకు మాత్రం దగ్గర కాను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. అవునమ్మా, నా నిర్ణయం కూడా అదే. ఏంటత్తయ్యా మీరు అలాగే అంటున్నారేంటి? విక్రమ్ వాళ్ళ అమ్మగారంటే విక్రమ్ జీవితం ఏమవుతుందోనని భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటోంది. ఆవిడలా మాట్లాడడంలో ఒక అర్థం ఉంది, కానీ మీరు కూడా ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాను అంటారేంటి? నాకు ఎలాంటి దారి కనిపించడం లేదమ్మా. ఇప్పటి వరకైతే భరత్ని మన వైపు మార్చుకోగలుగుతాము అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? ఇప్పుడే కదా రుద్రానికి విక్రమ్కి పెళ్ళైందని భరత్ గారిని నమ్మించగలిగాం. అలాగే రేపొద్దున ఆయన భరతేనని, విజయ్ కాదు అని కూడా నిరూపిస్తాం. దేనికైనా కొంచెం టైం పడుతుంది అత్తయ్య. అంతవరకు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎంత ఓపిక పట్టినా ఆ రుద్రాణి సంగతి నీకు తెలియందేం కాదు. తను ఎంతకైనా తెగించే మనిషి. నువ్వు చెప్పిందే తీసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో రుద్రానికి విక్రమ్తో పెళ్ళయింది అని, భరత్ రుద్రాణి భార్యాభర్తలు కాదని మాత్రమే నిరూపించగలిగాము. కానీ భరత్ మనసులో నువ్వే తన భార్యవి అనే నిజాన్ని ఒప్పించగలిగావా? లేదు. ఇలా ఎన్ని రోజులు వెయిట్ చేసినా భరత్లో చేంజ్ వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. రోజుకొక ప్లాన్ వేసుకొని క్షణానికో సమస్యను ఎదుర్కొంటూ ఎంతకాలం ఇలా ఫైట్ చేస్తూ ఉంటాం? మనం ఇక్కడున్నంతకాలం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందమ్మా. వెళ్ళిపోదాం. నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాకపోతే మనం మాత్రమే కాదు, మనతో పాటు భరత్ గారిని కూడా తీసుకువెళ్ళాలి. భరత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే తప్ప ఆ రుద్రాణిలో మార్పు రాదు. రుద్రాణి కనుక్కోలేనంత దూరం, తను వెతికినా దొరకనంత దూరం మనం భరత్ గారిని తీసుకుని పోవాలి. ఎంత దూరం వెళ్తావు చంద్రిక? నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే నేను భరత్ని వెతుక్కుంటూ అతని వెనకాలే వస్తాను. నన్ను తప్పించుకుని పోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ భూమి మీదే కాదు, ఏకంగా నువ్వు అంతరిక్షంలోకి పోయినా అక్కడికి వెతుక్కుంటూ వస్తాను. ఒకవేళ భరత్ నాకు దక్కకుండా పొరపాటున ప్రాణం పోయిందే అనుకో, భరత్ ప్రాణం పోయిన మరుక్షణం నేను ఆత్మహత్య చేసుకుంటాను. భరత్ ఆత్మని కూడా వదిలిపెట్టను. వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుంటాను. అర్థమైందా? అసలేంటి రుద్రాణి నీ ఉద్దేశం? నీకెంత చెప్తున్నా అర్థం కావట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ భరత్ గారి మనసులో నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నిజంగా ఆయన మనసులో నీ మీద ప్రేమ ఉండుంటే ఆయన్ని నీకు వదిలేసి నేను తప్పుకునేదాన్ని. కానీ ఆయన మనసు నిండా నేనున్నాను, నా మనసు నిండా ఆయన ఉన్నారు. మేమిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టాం, ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం, ఒకరి కోసం ఒకరం చచ్చిపోతాం కూడా. అసలు మా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. ఎన్నిసార్లు ఆయన నిన్ను కాదన్నారు, ఎన్నిసార్లు నిన్ను చీకొట్టారు. అయినా కూడా ఆయనే కావాలి అని అడగడంలో ఏమైనా అర్థం ఉందా? నువ్వు కేవలం ప్రేమించావు, కానీ నేను జీవితం పంచుకున్నాను. ఆయనతో కలిసి ఒక బిడ్డని కూడా కన్నాను.
నాకు నా బిడ్డకి అన్యాయం చేసి నువ్వు ఆయన్ని కట్టుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చంద్రిక, ఒక్కసారి నీ భర్తను నాకిచ్చి చూడు. ఏం సాధిస్తానో నువ్వే చూద్దు గాని. చంద్రిక, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. వదిలేసేయ్. అత్తయ్య ఒక్క నిమిషం. రుద్రాణి, అసలు నీకేం కావాలో చెప్పు. భరత్ నిన్ను వదిలేయటానికి నీకు ఏం కావాలో చెప్పు. ఈ ప్రపంచంలో అది ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. చెప్పు, ఏం చేయమంటావు? నన్ను నా భర్తని వదిలేయటానికి నీకు ఏం కావాలో చెప్పు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమస్య తయారైనప్పుడే దాని పరిష్కారం కూడా ఎక్కడో అక్కడ ఆ దేవుడు క్రియేట్ చేసి ఉంటాడు. ఈ సమస్యకు కూడా ఏదో పరిష్కారం ఉండే ఉంటుంది. అదేంటో నాకు తెలియాలి. చెప్పు, అది నీ నుంచే రావాలి. నీకేం కావాలో చెప్పు. నిజంగా ఇస్తావా? ఇస్తాను. నా భర్తను నీకు అప్పచెప్పడం తప్ప, నా తాళ్ళని నీకు ఇవ్వడం తప్ప నీకేం కావాలన్నా చెప్పు, ఇస్తాను. సరే, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నీ భర్తని వదిలేయడానికి నాకేం కావాలో నిన్ను ఖచ్చితంగా అడుగుతాను. అయితే చెప్పు, నీకేం కావాలి? చూడు రుద్రాణి, నువ్వు ఒకవేళ నన్ను ప్రేమిస్తే ప్రేమించావేమో గాని నేను మాత్రం నిన్ను ప్రేమించలేను. విజయ్, విజయ్, ఇవ్వు. విజయ్ ఆగు. విజయ్, ఏం చేస్తున్నావు? విజయ్, వదులు. విజయ్, విజయ్ వద్దు. విజయ్, విజయ్, వదలా నాన్నా. విజయ్ వద్దు. చేతిలో ఉన్న పేపర్ కాబట్టి ముక్కలు చేసి అవతల పారేశావు. కానీ నా మనసులో ఉన్న నీ బొమ్మని ఎలా తుడిచేస్తావు విజయ్? ఏయ్!